వెల్కమ్ టు అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వృశ్చిక రాశి. కాలపురుష కుండలి సిరీస్లో మనం 12 రాసుల్ని కవర్ చేసుకుందాం అనుకున్నాం. దానిలో లాస్ట్ వీక్ మనం తులారాశి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మాట్లాడుకోబోయేది వృశ్చిక రాశి గురించి. అయితే వృశ్చిక రాశి గురించి చెప్పేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ అందరూ చెప్పేది మాట ట్రాన్స్ఫర్మేషన్. సో ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక పదంతో అయిపోతుంది, కానీ అసలు ఏమిటి ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏమిటి? ఈ వృశ్చిక రాశికి స్పెషల్గా ఇంత గొప్పగా ఈ రాశి గురించి చెప్పుకోవడానికి స్పెషల్గా ఏ స్పెషల్ క్వాలిటీస్ దీంట్లో ఉన్నాయి? అసలు ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏమిటి, అది ఎలా జరుగుతుంది? సో దీని తాలూకా సింబలైజేషన్ మొత్తం మనం వృశ్చిక రాశిలో చూస్తాం. నేను చెప్పడానికి ట్రై చేస్తాను, మీరు అర్థం చేసుకుని, ఎందుకంటే ఇది చాలా కొంచెం డీప్గా ఈజీగానే ఉంటుంది, కొంచెం డెప్త్ ఉంటుంది. సో మా గురువుల బ్లెస్సింగ్స్ తోటి నేను ట్రై చేస్తున్నాను ఈరోజు చెప్పడానికి. మీరు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, లేదా 1-2 సార్లు వీడియో చూడండి, ఆన్లైన్లో వెళ్ళి వెతకండి వృశ్చిక రాశి గురించి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ బోల్డ్ అంత దొరకచ్చు. సో నాకు తెలిసినంత వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, నాకు అర్థమైంది నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో వృశ్చిక రాశి మనకి ఈ పేరులోనే కనిపిస్తుంది. వృశ్చికం అంటే తేలు, స్కార్పియో మనకు తెలుసు. సో ఇది ఒక్క స్కార్పియో ఒక్కటే కాకుండా దీనికి సర్పెంట్, పాము, ఈగల్, నెక్స్ట్ ఫీనిక్స్, ఇలా నలుగురిని సింబలైజేషన్గా ఇచ్చారనమాట. ఇచ్చి అసలు ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఎలా జరుగుతుంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఈ 4 సింబలైజేషన్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. అలాగే వృశ్చిక రాశికి అధిపతి మార్స్తో పాటు వృశ్చిక రాశికి మార్స్తో పాటు పనిచేసేవి మెర్క్యూరీ అండ్ ప్లూటో. ఇవి కూడా ఎలా పనిచేస్తాయి అవి కూడా మనం తెలుసుకుందాం. ఎప్పట్లాగే మనకి ఎసోటిక్ ఆస్ట్రాలజీలో ఏంటి సింబలైజేషన్, వృశ్చికం అంటే మనకేంటి, తేలు, అదొక విషపూరితమైన జంతువు, ఇన్సెక్ట్, కీటకం. దాన్ని ఎవరైనా కొట్టడానికో లేకపోతే హాని చేయడానికో ట్రై చేస్తే అది దాన్ని ప్రొటెక్షన్ కోసం, తనను తాను రక్షించుకోవడం కోసం ఆ ఎదుటి వ్యక్తిని కుట్టడమో, లేకపోతే అది వ్యక్తినే కాదు, యానిమల్ అయినా ఏదైనా తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అది చేప అయినా అవ్వచ్చు, పిల్లైనా అవ్వచ్చు, కుక్క అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ప్రొటెక్షన్ అన్నది అక్కడ ఇంపార్టెంట్. తనను తాను ప్రొటెక్ట్ చేసుకునే యానిమల్ ఇన్స్టింక్ట్, అదే మనకి మార్స్ తాలూకా యానిమల్ ఇన్స్టింక్ట్ ఇక్కడ మనకి వృశ్చిక రాశిలో, స్కార్పియోలో ఈ ఇన్సెక్ట్లో మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో దాన్ని ఇది లోయెస్ట్ నేచర్ అనమాట. ఇక్కడి నుంచి మనం హయ్యర్ నేచర్కి, హయ్యర్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతాం అన్నది మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. అలానే యానిమల్ ఇన్స్టింక్ట్తో పాటు వృశ్చిక రాశికి ఇంకొక వృశ్చికానికి ఉన్న అద్భుతమైన లక్షణం త్యాగం. ఎందుకంటే ఇది తన పిల్లల్ని పైన ఉండే పెంకులో పెట్టుకొని కాపాడుతూ ఉంటుంది. ఆ పెంకుని చీల్చుకొని పిల్లలన్నీ బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. అలానే వృశ్చికం కూడా తన పైన ఉండే ఆ పై కప్పు అన్నది చీల్చుకొని మళ్ళీ కొత్త పెంకు ఆ పైన డోమ్ షేప్లో ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ తయారు చేసుకుంటూ ఉంటుంది. సో ఇన్ జనరల్ ఏవైనా అంటే ఈ ఎమోషన్స్ కానీ, ఎమోషనల్ టర్మాయిల్ కానీ, విపరీతమైన భయం, విపరీతమైన ప్రొటెక్టివ్ ఇన్స్టింక్ట్స్, ఇవన్నీ ఈ వృశ్చికానికి ఎక్కువగా ఉంటాయి. అలానే ఆ కుట్టే తత్వాన్ని మనం జనరల్గా క్రిటిసిజం అని చెప్తాం. అలానే మ్యానిపులేషన్, ఇవి కూడా వృశ్చికానికి మనకి కనిపిస్తూ ఉంటాయి. బయట ఎంత దీనిగా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపించినా కూడా లోపల వాళ్ళకు ఒక భయం ఉంటుంది, ఒక సున్నితత్వం ఉంటుందన్నమాట. తొందరగా హర్ట్ అయిపోతూ ఉంటారు. ఇవన్నీ మనకి బేసిక్ లో నేచర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్
వచ్చేసరికి అంటే ఇంకా మెచ్యూరిటీ రాలేదన్నమాట. చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్కి తను ఎలా రియాక్ట్ అవుతుంది, వృశ్చికం అనేది ఎలా రియాక్ట్ అవుతుందో లో నేచర్ ఉన్న వ్యక్తి అలా రియాక్ట్ అవుతాడు. అందరం అలాగే రియాక్ట్ అవుతాం. నెక్స్ట్ వచ్చేసరికి సర్పెంట్, పాము. ఇది కూడా విషపూరిత జంతువే. ఇది కూడా తనకి ఎవరైనా హాని కలిగించేటప్పుడు మాత్రమే ఇది ఎదుటి వ్యక్తికి హాని కలిగించడానికి చేస్తుంది. అలానే మనం సర్పెంట్కి మనం సేమ్ వృశ్చికానికి ఎలా అయితే దీనికి ఉన్న లక్షణం ఏంటంటే ఇది మనకి పగబట్టే గుణం కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో ఎలా అయినా శత్రువుని ఎదిరించడం, శత్రువుతో ఫైట్ చేయడం అన్నది వీటికి వృశ్చికానికి కానీ సర్పానికి కానీ ఉన్న న్యాచురల్ ఇన్స్టింక్ట్స్. దాంతోపాటు ఈ సర్పెంట్ అన్నది ఎలా అయితే కుబుసాన్ని వదిలి కొత్త కుబుసాన్ని ఎలా అయితే తీసుకుంటుందో, సేమ్ మనిషి కూడా తనకుండే పాత అలవాట్లు కానీ ఏదర్ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఏదైనా ఉంటే వాటిని వదిలేసి కొత్త లైఫ్ని, కొత్త అలవాట్లని నేర్చుకోవాలి అన్నది మనకి చూపిస్తూ ఉంటుందన్నమాట. సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది మనకి ఉంటుంది, మనం కూడా అదే చేస్తాం. అట్ ద సేమ్ టైం కొంచెం ఇవాల్వ్ అయిన మనిషి, ఎందుకంటే సర్పానికి ఉన్న అద్భుతమైన లక్షణం చుట్టూ సెన్సరీ ఆర్గన్స్ దానికి బాగా పనిచేస్తాయి. సో సొసైటీలో ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఇప్పటిదాకా ఏంటంటే సొసైటీ నుంచి మనల్ని మనం రక్షించుకోవడమే వృశ్చికానికి ఉన్న లక్షణం. సర్పెంట్ మనకి ఏం చెప్తుంది, సొసైటీలో ఉంటూ సొసైటీని అర్థం చేసుకోవడం, చుట్టుపక్కల వ్యక్తుల్ని, ఆపోజిట్ పర్సన్ని అర్థం చేసుకోవడం, సెన్సరీ ఆర్గన్స్ దానికి బాగా పనిచేస్తాయి. ఇక్కడ కూడా సొసైటీలో ఉన్న వ్యక్తులు మనకి ఏమైనా హామ్ చేయాలి అనుకుంటే తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది వెరీ బేసిక్, వెరీ ఇంపార్టెంట్ థింగ్. అది కూడా ఇక్కడ చేస్తూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కొంచెం ఇవాల్వ్ అవుతుంది అనమాట ఎమోషనల్లీ, మెంటలీ. మనకి దీన్నే కుండలిని శక్తి అని కూడా చెప్తారు. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇది సర్పెంట్కి ఉండే లక్షణం ఏంటి, ఆ వృశ్చికం నుంచి కొంచెం ఇవాల్వ్ అవుతుంది. ఇది ఈ సింబలైజేషన్ మనకేంటంటే స్ట్రగుల్ కనిపిస్తుంది అక్కడ. ఎందుకంటే వ్యక్తుల్ని మనం అర్థం చేసుకున్న తర్వాత మనలో ఉన్న కోపాన్ని కానీ ఈగోని కానీ తగ్గించుకొని ఎలా అయితే ఆ కుబుసాన్ని పాము వదిలేస్తుందో మనం కూడా మన బ్యాడ్ హ్యాబిట్స్ని ఇలాగే వదిలేసి కొత్త హ్యాబిట్స్ని అలవర్చుకోవడం అన్నమాట. ఈవెన్ పాము కూడా కొంత ఏజ్ వచ్చిన తర్వాత అది హంటింగ్ మానేస్తుంది, వేటాడడం మానేస్తుంది. దానిలో కూడా చేంజెస్ వస్తాయి. సో అలాగే మనిషిలో కూడా ఏజ్ పెరుగుతున్న కొద్దీ మెచ్యూరిటీ వస్తే బాగుంటుంది. అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట, సెల్ఫ్ రియలైజేషను, సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది రావాలి. ఈవెన్ విషజంతువులానే ఉండిపోకుండా మార్పు వస్తుంది. అది చుట్టూ అంటే 2 డైమెన్షన్ అనమాట. తన ఆపోజిట్ పర్సన్ దీన్ని అర్థం చేసుకోవడానికి, ఈ డైనమిక్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి వచ్చేసేది ఈగల్. ఇదేంటి, ఇది 3 డైమెన్షన్. దానికి చుట్టుపక్కల సెన్సెస్తో ఇప్పటిదాకా సర్పెంట్ ఫామ్లో ఎలా అయితే చుట్టుపక్కల ఉన్నదాన్ని సిచ్యువేషన్ని రీడ్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి ట్రై చేసిన తర్వాత ఈగల్ ఏం చేస్తుంది, ఈగల్ ఎప్పుడు పైన ఆకాశం పైకి ఎక్కడో ఎగురుతూ ఉంటుంది, కింద భూమి మీద ఉన్న ఎక్కడో తన ఎయిమ్ ఒకటి పెట్టుకుంటుంది. చాలా కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. అబ్జర్వేషన్ చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఒకసారి దాని టార్గెట్ని సెట్ చేసుకున్న తర్వాత వెళ్ళి వేటాడుతుంది. సో ఈగల్ ఎప్పుడు ఏంటి, తను ఉన్న ప్లేస్ నుంచి తన ఆ ఏరియా నుంచి పైకి వెళ్ళి చాలా దూరంగా వెళ్ళి పైనుంచి చూస్తుంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం చూసేది 3 డైమెన్షన్స్. అంటే ఎప్పుడు మనం చెప్తూ ఉంటాం కదా, సిచ్యువేషన్లో ఏదైనా గొడవ జరిగినప్పుడు కానీ లేదా ఏదైనా మంచి సిచ్యువేషన్ జరిగినప్పుడు కానీ 2 డైమెన్షన్లో ఉండి మనం ఆలోచిస్తే ఆ ఎమోషన్స్కి మనం లొంగిపోతాం. ఇదే థర్డ్ వ్యక్తి, మూడో వ్యక్తి తాలూకా దృష్టి ఎలా ఉంది, ఇదే గొడవ అవనియండి లేదా ఒక మంచి ప్రైజ్ వచ్చింది, అవార్డు వచ్చింది, సో దీన్ని థర్డ్ పొజిషన్లో ఉండి థర్డ్ డైమెన్షన్లో అనమాట మనం చూడాలి దాన్ని. అలాంటప్పుడు
ఈ భయం కానీ, అత్యుత్సాహం కానీ, యాంగ్జైటీస్ కానీ, లేకపోతే కోపం, పగ, ప్రతీకారం ఇలాంటివన్నీ ఏంటి మనం థర్డ్ డైమెన్షన్ నుంచి చూసేటప్పటికి మనకి అర్థమవుతాయి. దట్ ఈస్ ద బెస్ట్ డైమెన్షన్ అని చెప్తూ ఉంటారు మనకి. మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి కానీ, లేదా సిచ్యువేషన్ని కానీ, జనాలను కానీ అర్థం చేసుకుని అక్కడి నుంచి ఒక బెస్ట్ అవుట్కమ్ని తీసుకొని రావడానికి. సో ఈ ఈగల్ అన్నది ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే రైజ్ అబౌవ్ ద ఎమోషన్స్, సిచ్యువేషన్స్, పీపుల్. సో ఈ ఈ లిమిటేషన్స్ అన్నవి మనకి ఎప్పుడు పైన ఆకాశంలో అది ఎగురుతూ ఉన్నా కూడా దాని టార్గెట్ని అది సెట్ చేసుకుంటుంది. ఆ టార్గెట్ని ఎప్పుడు మిస్ అవ్వదు. సో ఇదన్నమాట మనకి ఈగల్ నుంచి మనం నేర్చుకోవాల్సింది. అలాగే దృఢమైన విశ్వాసం, హయ్యర్ ప్రాస్పెక్టివ్, స్ట్రెంగ్త్. ఒక థర్డ్ ప్రాస్పెక్టివ్లో మనం చూసేటప్పుడు ఎప్పుడు మనకి సిచ్యువేషన్స్ అర్థమవుతాయి, చుట్టుపక్కల వాళ్ళ ప్లాన్స్ మనకి అర్థమవుతాయి, బాగుంటుంది. నెక్స్ట్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్. అది కూడా వ్యక్తికి చాలా అవసరం. ఏదైనా హయ్యర్ ఆ సిచ్యువేషన్కి రీచ్ అయ్యి దాన్ని మళ్ళీ మనం ఆ కోణంలో చూడడానికి కూడా మనకు ఆ ధైర్యం కావాలి. సో ఇట్స్ నాట్ ఇన్ ఈజీ. ఎమోషన్స్ నుంచి, సిచ్యువేషన్స్ నుంచి డిటాచ్ అయ్యి మనం సిచ్యువేషన్ ఒక థర్డ్ యాంగిల్లో చూడడానికి కూడా మనకి స్ట్రెంగ్త్ కావాలి. చాలామంది దానికి ఎమోషన్స్లోంచి అంత తొందరగా బయటికి రాలేరు, భయపడతారు. అలానే ఇంట్యూషన్ అండ్ ఇన్సైట్, ఈ రెండు కూడా ఈగల్కి బాగా పనిచేస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే మనం ఎమోషన్స్కి వీటికి లొంగకుండా ఉండిపోతామో ఇక్కడ మనకి కుండలిని శక్తి లేదా స్పిరిచువల్ ఎనర్జీ అన్నది ఇక్కడ ఎవేకన్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ మనకి ఇదే స్ట్రెంగ్త్ అన్నీ ఉంటాయి. మళ్ళీ డిఫెన్స్ మెకానిజం ఉంటుంది, కరేజ్ ఉంటుంది, పవర్ ఉంటుంది, మనకి సిచ్యువేషన్ని ఫేస్ చేసే స్ట్రెంగ్త్ ఉంటుంది. చాలా తెలివిగా, చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు మనుషుల్ని, చాలా హార్డ్ వర్కింగ్ చేస్తూ ఉంటారు, అన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ డిటాచ్మెంట్ అన్న అద్భుతమైన క్యారెక్టరిస్టిక్ అన్నది మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎక్స్పాన్షన్ ఆఫ్ విజ్డమ్, ఇక్కడ ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ స్పిరిచువల్ అవేకనింగ్ జరుగుతుందో ఆ నెక్స్ట్ మనకు కనిపించేది ఫీనిక్స్ని మనం ఏంటంటే ఈ బర్డ్ అన్నది తనంతట తానే మంటల్లో మండిపోయి బూడిదైపోయి ఈ బూడిద నుంచి మళ్ళీ బర్డ్ అన్నది మళ్ళీ పుడుతుందన్నమాట. ఇది ఒక అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్. సో ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అన్నది మనిషికి కూడా అవసరం. ఇది బర్త్, డెత్, రీబర్త్ అన్నది మనకి ఇది ఒక సింబలైజేషన్ అనమాట. అయితే ప్రతి రీబర్త్లోని మనకి జ్ఞానం పెరగాలి. మళ్ళీ మనం యానిమల్ ఇన్స్టింక్ట్స్ తోటి వెనక్కి ప్రయాణం చేయకూడదు. ప్రయాణం అనేది ముందరికి జరుగుతూ ఉండాలి. సో జ్ఞానం, దీన్ని ఫీనిక్స్ అనేది మనకు చూపిస్తుంది. ఇక్కడ కూడా మనకి స్ట్రాంగ్ ఇంట్యూషన్, అద్భుతమైన ఇంట్యూషన్ కనిపిస్తుంది. ఎక్కువ మాట్లాడడం ఉండదు. ఇక్కడ చాలా డీప్ రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది, తనలో తనకు కూడా రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. గ్రంథాలని చదవడం అన్నది జరుగుతూ ఉంటుంది. అకల్టిజం డెవలప్ అవుతుంది. సృష్టిలో ఉన్న రహస్యాల్ని ఛేదించడానికి వీళ్ళకి వాటి మీద ఎక్కువ దృష్టి ఉంటుంది, అంటే నార్మల్ వాటికన్నా. తర్వాత ఇంట్యూషన్ అనేది ఎలాగో బాగా పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళకు కూడా స్ట్రెంగ్త్ బాగా ఉంటుంది. సో వీళ్ళ ఎయిమ్ ఎప్పుడు స్పిరిచువలిజం గురించి కానీ, అకల్టిజం గురించి కానీ, సంథింగ్ సీక్రెటివ్ వాటి గురించి తెలుసుకోవడం, వాళ్ళ ఇంట్యూషన్ కానీ, స్పిరిచువల్ ఎనర్జీని కానీ పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి ఎక్కడ ఇవి డెత్ గురించి భయపడడం అది ఏం ఉండదు. వీటికి ఆ భయం అన్నది పోతుంది కంప్లీట్గా. సో ఇవన్నమాట ట్రాన్స్ఫర్మేషన్, కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ ఫీనిక్స్ బర్డ్. ఇది అంటే మనం ఒక వృశ్చికం అనే ఒక కీటకం దగ్గర నుంచి సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగే ఒక ఫీనిక్స్ వరకు మనకి మార్పులు అనమాట కనిపిస్తూ ఉంటాయి. దీన్నే ఇక్కడే మనకి మార్స్ ఈ క్వాలిటీస్ అన్నీ మనం అంటే మార్స్ గురించి మనం ఆల్రెడీ వీడియో చేసుకున్నాం. మీరు అక్కడ చూస్తే
దానిలో కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ బ్యాటిల్స్ కానీ, స్ట్రగుల్స్ కానీ, కాంపిటేటివ్ స్పిరిట్ కానీ, నెక్స్ట్ ఎనర్జీ, విపరీతమైన ఎనర్జీని ఇచ్చేయడం కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, తర్వాత మంచి వారియర్ లైక్ పర్సన్ అనమాట. అది ఫిజికలీ మెంటలీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు వీళ్ళు. ఈ స్ట్రెంగ్త్ని అంతా ఉపయోగించుకుంటూ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఈగోని చంపుకొని, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని, ఎదుటి వ్యక్తిని డామినేట్ చేయకుండా, వీళ్ళు అవతల వ్యక్తిని డామినేట్ చేయనివ్వరు, అలానే వీళ్ళు కూడా డామినేట్ చేయకుండా, ఇది ఒక అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. మార్సుకున్న లక్షణాలే అవి: డామినెన్స్, అటాకింగ్, స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్, ఇన్స్టెంట్ రియాక్షన్స్, బ్యాటిల్కి రెడీగా ఉంటాడు, చాలా ఎనర్జెటిక్గా ఉంటాడు, మంచి బ్యాటిల్ ప్లాన్స్ కూడా చేస్తూ ఉంటాడు మార్స్. యుద్ధ రచన, యుద్ధ వ్యూహం చాలా బాగా చేస్తూ ఉంటాడు. సో హీజ్ లైక్ ఏ వారియర్, ఎక్కడ మనకి వెనక్కి తగ్గేదే లేదు. ఫైట్ అంటే ఇంకా వెళ్ళి కొట్టేయడమే. ఇలాంటి ఒక మనిషి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంటుందన్నమాట. ఇది మనం వృశ్చిక రాశిలో చెప్పుకునే మార్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. మార్స్ మేషరాశిలో ఒకలా పనిచేస్తాడు. వృశ్చిక రాశి దగ్గరికి వచ్చేసరికి మార్స్లో ఒక రకమైన సైలెన్స్ కనిపిస్తుంది మనకి. ఈగో అన్నది కనిపించదు. అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు, డీప్ రీసెర్చ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మళ్ళీ స్ట్రెంగ్త్ అలానే ఉంటుంది. ఫైట్ చేయాలన్న స్పిరిట్ ఉంటుంది, ఫైట్ చేయాలన్న స్ట్రెంగ్త్ ఉంటుంది. కానీ ఎక్కడ ఫైట్ చేస్తున్నాను, ఎవరితో ఫైట్ చేస్తున్నాను అన్నది హీ పిక్స్ ద ఫైట్. ఎవరితో ఏ సిచ్యువేషన్లో నేను ఫైట్ చేయాలి అన్నది తను పిక్ చేసుకుంటాడు. ఊరికినే చెప్పుడు మాటలు విని ఫైట్ చేసే మేషరాశి మార్స్ కాదు. చాలా తెలివైన వాడు ఇక్కడ మార్స్. డామినెన్స్ని చంపుకొని, ఈగోని చంపుకొని ఉండదు, వదిలేయడానికే ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు. అవతల వాళ్ళు ఒక మాట అన్నా కూడా తను తగ్గడు. తన దృష్టిలో తను స్ట్రాంగ్ పర్సన్. వాళ్ళు ఏదో ఒకటి అంటారు, ఏముందిలే పట్టించుకోకు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయే రకం అనమాట. ఇలా మార్స్ అనేది ఇక్కడి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇలా కనిపిస్తుంది మనకి. ఇది మెల్లిగా స్పిరిచువల్ గ్రోత్ వైపుకి తీసుకెళ్తూ ఉంటుంది. అలానే మార్స్తో పాటు మనం చెప్పుకున్నాం ప్లూటో కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాత్రమే చెప్తాడు. మీకు ప్లూటో గురించి ఎక్కడ చూసినా అది వ్యక్తుల మీద కన్నా ఎక్కువగా సమాజం మీద బాగా పనిచేస్తుంది. కానీ స్పిరిచువల్ అవేకనింగ్ అన్నది జరిగిన వాళ్ళ మీద ఈ నెప్ట్యూన్, ప్లూటో అన్నవి చాలా బాగా వాళ్ళ జాతకాల్లో ఇవి బాగా ప్రామినెంట్ పొజిషన్లో ఉంటాయన్నమాట. ఇవి కూడా ఏంటంటే బర్త్, డెత్, రీబర్త్. అది డెత్ అనగానే మనం ఫిజికల్ డెత్ అని అనుకోక్కర్లేదు. ఇట్ మే బి డెత్ ఆఫ్ ఈగో, లేదా ఇట్ మే బి డెత్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్, ఆర్గ్యుమెంటేటివ్ నేచర్, ఎనీథింగ్. ఒక డెత్ అన్నది ఒక లక్షణం కానీ, ఒక హ్యాబిట్ కానీ, లేకపోతే బద్ధకం. ఇట్ మే బి డెత్ ఆఫ్ లేజినెస్. లేకపోతే ఇంకా అమాయకంగా ఉంటే సరిపోద్దు, నేను కొంచెం ఇప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి, నన్ను నేను స్ట్రెంథెన్ చేసుకోవాలి. లెథర్జిటిక్గా ఉంటారు చాలామంది. ఏం జరిగినా కూడా అస్సలు కొంచెం కూడా చెలించకుండా ఏమీ పట్టినట్టు ఉంటారు. దాని తలుక డెత్ కూడా అవ్వచ్చు. అవేర్నెస్ వస్తుంది, అవేకినెస్ వస్తుంది అన్నమాట. ఈ అవేర్ అండ్ అవేక్, ఈ రెండు కాంబినేషన్ అనమాట. సో ఆ సైకిల్ని, ఈ ఆ లెథర్జీ, వీటన్నిటిని ఛేదించి రీబర్త్, ఒక కొత్త వ్యక్తి, లేకపోతే కొన్ని వ్యక్తులు జీవితంలో ఎదురవ్వని సిచ్యువేషన్స్ కానీ, అలాంటి మనుషుల్ని, వ్యక్తుల చేత మోసపోవడం కానీ జరిగి మళ్ళీ వాళ్ళు ఆ బాధలోంచి బయటపడి, లేదు నెక్స్ట్ టైం నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, ఇంకా నేను ఎవరి చేతిలోని మోసపోవడానికి వీల్లేదు అని జాగ్రత్త పడుతూ ఉంటారు. అదైనా అవ్వచ్చు, ఏదైనా వ్యక్తిలో ట్రాన్స్ఫర్మేషన్. సో ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ని ప్లూటో చూపిస్తూ ఉంటాడు. ఇదే ప్లూటో మనకి సొసైటీలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ని చూపిస్తూ ఉంటాడు. పవర్ ఒకరి చేతిలోంచి ఇంకొకరి చేతుల్లోకి మారిపోవడం, లేదంటే న్యూ టెక్నాలజీ, ఓల్డ్ టెక్నాలజీ పోయి న్యూ టెక్నాలజీ డెవలప్ అవ్వడం, న్యూ కంట్రీస్ ఏర్పడడం, ఓల్డ్ కంట్రీస్ పోయి, ఇలా అనమాట. ఇది ప్లూటో అన్నది ఎప్పుడైనా ట్రాన్స్ఫర్మేషన్ని చూపిస్తూ ఉంటుంది. డెత్ ఆఫ్ సంథింగ్ అండ్ రీబర్త్ ఆఫ్ సంథింగ్, ఇది చూపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇట్స్ మోర్ లైక్ ఫీనిక్స్. సో ఇలా వ్యక్తి
పాత అలవాట్లు, అవి పాత వ్యక్తిత్వం, పనికిమాలిన లక్షణాలు వీటన్నిటిని చంపుకొని కొత్త వ్యక్తిగా పుట్టి వాళ్ళు ఎవేకెన్ అవ్వాలి. అది బర్త్ నుంచి డెత్ వరకు మనం సేమ్ అలానే అదే గుణాలతోటి అలానే ఉండిపోకూడదు. మనకి మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన కొద్దీ మెచ్యూరిటీ రావాలి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇంతకు ముందర కూడా మనం మెర్క్యూరీ గురించి మాట్లాడుకున్నాం. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా బుద్ధి అన్నది మాత్రమే మొదటి జన్మ నుంచి నెక్స్ట్ జన్మకి ట్రావెల్ అయ్యి అక్కడి నుంచి ఆ జన్మలో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట ఆ బుద్ధి. మనం 4 స్టెప్స్ ఎక్కాము అంటే నెక్స్ట్ జన్మకు వచ్చేసరికి ఆ 4 స్టెప్స్ మనల్ని ఫాలో అవుతాయి. అక్కడి నుంచి మళ్ళీ మనకి బుద్ధి అనేది పెరుగుతూ ఉంటుంది, ఇంటెలిజెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఆ మెర్క్యూరీ అనేది మనల్ని ఫాలో అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం మెర్క్యూరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే మెర్క్యూరీ గురించి మాట్లాడుకునేటప్పుడు మనకి మెడికల్ సింబల్ చూపిస్తూ ఉంటారు. ఇదేంటంటే ఇది కుండలిని శక్తికి బాగా పిక్చరైజేషన్ని ఎలా చూపిస్తున్నాడు అంటే ఆ మధ్యలో మంత్రదండం ఉంటుంది లేదా మేరుదండం ఉంటుంది. దాని చుట్టూ ఈడ పింగళ నాడులు అన్నవి సర్పరూపంలో అవి అలా తిరుగుతూ ఉంటాయి. వాటికి ఎక్కడైతే జంక్షన్ అన్నది ఏర్పడుతుందో అవి మనకి చక్రాలు అన్నమాట. మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత చక్రాలు, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార, ఈ చక్రాలు అన్నమాట. అయితే ఈ పైకి వచ్చేసరికి ఈ కుండలిని శక్తి ఎప్పుడైతే రైజ్ అవుతుందో ఈ పై దాకా అక్కడికి వచ్చేసరికి మనకి దాన్ని సుపర్ణుడు అంటారు. అంటే పర్ణ అంటే రెక్కలు, సుపర్ణుడు అంటే గోల్డెన్ అన్నమాట, బంగారు రెక్కలు ఉన్నవాడు, అతను గరుత్మంతుడు. సో జీవి అన్నది అలాగా ఇవాల్యుయేట్ అవుతుంది అని చెప్పడానికి ఒక సింబలైజేషన్ అన్నమాట ఇది. అయితే మనకి యాజ్ మనం చెప్పుకున్నట్టు బుద్ధి అన్నది ప్రతి నెక్స్ట్ లైఫ్లోని మనం ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్న కొద్దీ మనం జారి కింద తప్పులు చేస్తేనే మనం కింద పడతాం తప్ప తప్పులు చేయకుండా మనం న్యాయంగా ధర్మంగా వెళ్తున్న నాళ్ళు మనం వెళ్తూనే ఉంటుంది. ఆ కుండలిని శక్తి అనేది మెల్లిమెల్లిగా పైకి వెళ్తూ ఉంటుంది. ఫైనల్గా సోల్ అన్నది ఆ గరుడ పక్షి రూపంలో అలా పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది సింబలైజేషన్. దీన్నంతా మనకి ఇక్కడ వృశ్చిక రాశిలో మెర్క్యూరీతో చూపిస్తారు. ఎందుకంటే మనం ముందర చెప్పుకున్నాం కన్యా రాశిలో ప్రకృతి, పార్వతీదేవి, ప్రకృతి మాతని మన సింబలైజేషన్గా అక్కడ చెప్పుకున్నాం. తులారాశికి వచ్చేసరికి న్యాయం, ధర్మం అన్నీ ఫాలో అయ్యే పురుషుడు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. పురుషుడు అనగానే అది మేల్ కాదు, అది జెండర్, మేల్ జెండర్ కాదు. పురం అంటే మనకి తెలుసు, ఒక హద్దులతో ఉన్న ఒక స్థలం లేదా అంటే ఒక ఆబ్జెక్ట్, పురం అని మనం చెప్పుకుంటాం దాన్ని. ఇక్కడ పురుషుడు అంటే మనకి హద్దులతో ఉన్న ఒక శరీరానికి హద్దులు ఉంటాయి కదా, ఒక షేప్ ఉంటుంది, లిమిటేషన్స్ ఉంటాయి, హద్దులు ఉంటాయి, దానిలో ఉండే సోల్. సో ఇది పురుషుడు అనమాట. అది స్త్రీతత్వం కాదు, పురుషతత్వం కాదు, నపుంసకతత్వం కాదు. అది సోల్ ఒక శరీరాన్ని ఆక్రమించి ఆ శరీరాన్నిలో ఉంటుంది కాబట్టి దాన్ని పురుషుడు అంటారు. సో అదనమాట మనం కన్యారాశిలో మనం చెప్పుకునేది ప్రకృతి, తులారాశిలో మనం చెప్పుకునేది ఈ పురుషుడు. సో ఈ రెండింటిని ఈ కుండలి శక్తి ఎప్పుడైతే జాగృతం అవుతుందో అన్నది మనకి స్కార్పియోలో చెప్తారనమాట. అయితే ఈ స్కార్పియో తాలూకా లక్షణాలు మనం నెక్స్ట్ వీడియోలో కూడా మనం మాట్లాడుకోవాలేమో. స్కార్పియో గురించి 2 వీడియోస్ చేయాలేమో, పర్వాలేదు చేద్దాం. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను, ఇంకా చాలా ఉండొచ్చు, మీరు కూడా చదవండి, తెలుసుకోండి. అయితే ఈ హిడెన్ అన్నోన్ సీక్రెట్స్ గురించి చదువుకోవడం, అన్నోన్ సీక్రెట్స్ని తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస. ఎందుకంటే ఇది న్యాచురల్ జోడియాక్ సైన్లో 8th హౌస్ని మళ్ళీ మనకి వ్యక్తి తాలూకా వైటాలిటీ గురించి, డెత్ గురించి కూడా చెప్తుంది. డెత్, రీబర్త్ మనకి ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ఈ స్పెషల్ రాశి ఎందుకంటే డెత్ మనం ఇక్కడే చూస్తాం, బర్త్ ఇక్కడే చూస్తాం. ఎందుకంటే 8th హౌస్ డెత్ని తెలియజేస్తూ ఉంటుంది, యాక్సిడెంట్ని తెలియజేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఉంటాయి. 8th హౌస్లో రీప్రొడక్టివ్ ఆర్గన్స్ గురించి చెప్పుకుంటాం. సో ఇది బర్త్, డెత్, రీబర్త్ అనమాట. 3 ఇక్కడ మనం ఒకే దాంట్లో మనం చూస్తాం.
సో ఆ నాలెడ్జ్ గురించి ఇప్పుడు ఈ బర్త్ అనేది ఎలా జరుగుతుందా అన్నది సీక్రెట్. మనకి గర్భవతులైన స్త్రీ తాలూకా లోపల ఇది ఎలా డెవలప్ అవుతుందా అన్నది సీక్రెట్, మనకు తెలీదు. సృష్టి ఒక రహస్యం. తర్వాత ఇలాంటి రహస్యాలన్నీ ఛేదించాలి అన్న ఇంట్రెస్ట్ ఈ వృశ్చిక రాశిలో గ్రహాలు పడ్డవాళ్ళకి బాగా ఉంటుందన్నమాట. ఈ ఇంట్రెస్ట్ ఏంటి, ఈ విషయం ఏంటి తెలుసుకుందామని. తర్వాత ట్రాన్స్ఫర్మేషన్, ఇవి బాగా ఉంటాయి అన్నమాట. అలాగే వీళ్ళకి ఇది జలరాశి, న్యాచురల్గానే ఇది జలరాశి. సో వీళ్ళకి ఇంట్యూషన్ పవర్ అన్నది కూడా చాలా బాగా పనిచేస్తుంది. వృశ్చిక రాశిలో 30 డిగ్రీస్ ఉంటాయి కదా, కొన్ని డిగ్రీస్లో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఇంట్యూషన్ పనిచేస్తుందని కూడా చెప్తూ ఉంటారు. సో అంటే ఇక్కడ శని తాలూకా నక్షత్రాలు ఉంటాయన్నమాట. ఇక్కడ అనురాధ ఉంటుంది, కర్కాటకంలో పుష్యం ఉంటుంది, ఉత్తరాభద్ర ఉంటుంది మీనరాశిలో. సో వీళ్ళకి ఇంట్యూషన్ పవర్ ఉంటుందని చెప్తారు. సో అక్కడ కూడా మళ్ళీ మనం చార్ట్లో మిగిలిన ప్లానెట్స్ తాలూకా స్ట్రెంత్ కూడా చూడాలి. ఆ ఒక్క నక్షత్రం ఒక్కటి వస్తే సరిపోదు, మిగిలిన ప్లానెట్స్ తాలూకా స్ట్రెంత్, శని తాలూకా స్ట్రెంత్, స్టార్ లాడ్ శని తాలూకా స్ట్రెంత్, సూర్యచంద్రులు, ఆ లగ్నం, వీటిని బట్టి ఇంట్యూషన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళు ఆస్ట్రాలజర్ అవ్వక్కర్లేదు, వాళ్ళు జాతకాలు చూడక్కర్లేదు. ఈవెన్ బిఫోర్ దట్ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది, ఆ ఇంట్యూషన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక ట్రిక్ ఏంటంటే ఇంట్యూషన్ అనేది ఎప్పుడు మన కంట్రోల్లో ఉండదు. సో అది ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం. సో ఇంట్యూషన్ నాకు ఉంది, నేను ఏదో 2 ప్రిడిక్షన్స్ ఇచ్చాను, కరెక్ట్ అయిపోయాయి, కాబట్టి నేను ఆస్ట్రాలజీ చదివేస్తాను, ఆస్ట్రాలజీ నేర్చుకుంటానంటే కుదరదు. ఇక్కడ ఆస్ట్రాలజర్స్ అందరూ మనం వందలు వేల చాట్ల మీద ప్రాక్టీస్ చేయాల్సిందే. ఎప్పుడైనా ఇంట్యూషన్ పనిచేస్తూ ఉంటుంది, రేర్గా పనిచేస్తుంది. అది ఎప్పుడు పనిచేస్తుందో కూడా మనకు తెలీదు. పనిచేసిన తర్వాత కూడా ఓహో ఇదే ఇంట్యూషన్ అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు ఆ రోజు అలా అనిపించింది, అది ఇంట్యూషన్ అని మనం అనుకుంటాం అంతే. కాబట్టి 2-3 ఇంట్యూషన్స్కి మీరు ఇన్స్పైర్ అయిపోయి ఆస్ట్రాలజీ ఈజీ వచ్చేస్తుందని అనుకోవద్దు. చాలా కష్టపడాలి జ్యోతిష్యం నేర్చుకోవాలంటే, అంత ఈజీ కాదు. సో అదనమాట. సో వీళ్ళకి సైకిక్ ఎబిలిటీస్, ఎదుటి వ్యక్తి తాలూకా మనసులో ఏమనుకుంటున్నాడు ఏమిటి అని తెలుసుకోవడం, సైకియాట్రిస్టులు ఉంటూ ఉంటారు కదా, వీళ్ళకి బాగా పనిచేస్తుంది అనమాట. ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నాడు. మార్స్ తాలూకా ఉండే ఇంకో అద్భుతమైన క్యారెక్టర్ ఏంటంటే, స్పెషల్లీ ఫర్ వృశ్చిక రాశి, స్పై, గూఢచారి. సో ఇవన్నీ కూడా వీళ్ళకి బాగా పనిచేస్తూ ఉంటాయి. పవర్, ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ అన్నీ బాగా పనిచేస్తూ ఉంటాయి. విల్ పవర్, ఈవెన్ మెడిటేషన్, యోగా, మార్షల్ ఆర్ట్స్, ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి ఎందుకంటే విపరీతమైన ఓపిక కావాలి. ఓపిక కావాలి వాళ్ళకి. 2 డైమెన్షన్స్ 3 డైమెన్షన్స్ అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఈగోని కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కుంఫు ఇవన్నీ నేర్చుకునే వాళ్ళు ఎప్పుడు డిఫెన్స్ చేస్తూ ఉంటారు. అవతల వ్యక్తి వచ్చి అటాక్ చేసినప్పుడు మాత్రమే వీళ్ళు అటాక్ని ఆపడానికి ట్రై చేస్తారు. మొత్తం మార్షల్ ఆర్ట్స్ అంతా నేర్చుకుంటారు, అన్నీ చేస్తారు. ఒక వ్యక్తిని హర్ట్ అంటే ఇంకా టు ద డెత్ కొట్టగలిగేంత స్ట్రెంగ్త్ పెంచుకుంటారు, కానీ కొట్టరు. ఓన్లీ డిఫెన్స్ చేస్తూ ఉంటారు. అద్భుతమైన కంట్రోల్ అది. అలాంటి కంట్రోల్ రావాలి అంటే ఇక్కడ వృశ్చిక రాశిలో ప్లానెట్స్ మంచి గట్టి ప్లానెట్స్ పెడితే వాళ్ళకి ఆ కంట్రోల్ అనేది వస్తుంది. లేదా అంటే కుంఫు నేర్చుకుని ఇష్టం వచ్చినట్టు అందరినీ కొట్టేస్తుంటే పిచ్చోడి చేతికి రాయి దొరికినట్టే. సో అలా ఉండదన్నమాట. అసలు మనకేంటి మార్షల్ ఆర్ట్స్ అంటే, మార్షల్ ఆర్ట్స్ ఈక్వల్స్ టు డిసిప్లైన్. అది లేనిదే వాళ్ళు నేర్పించరు కూడాను. సో అదనమాట. అవి చేయడానికి కూడా వీళ్ళు బాగా పనికొస్తారు, బాగా పనిచేస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ మనం వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, మనం కుండలిని శక్తి గురించి మాట్లాడుకున్నప్పుడు, స్పిరిచువల్ ఎనర్జీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం మాట్లాడుకునే 2 పదాలు ఓజస్సు, తేజస్సు. సో ఈ ఎలా అంటే ఇప్పుడు ఈ కుండలిని శక్తి అనేది ఎలా ఎవేకన్ అవుతుంది, మనకేమైనా టీవీలో కనిపిస్తుందా, లేకపోతే మనకేమైనా తెలుస్తుందా, ఎలాగా అంటే మనకి యోగాలో ఒక అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అదేంటంటే మనకు తెలిసిందే, మనం చిన్నప్పటి నుంచి వింటున్నదే, ఇదేం కొత్తది కాదు.
మనకేం చెప్పారు, అంటే ఏ పనైనా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా చేయమన్నారు. అది ఫస్ట్ పాయింట్. న్యాయం ధర్మం ఈ రెండు ఫాలో అయ్యే వాళ్ళకి ఎప్పుడూ ఆ న్యాయ దేవత కానీ ధర్మదేవత కానీ ప్రకృతి కానీ ఎప్పుడు వాళ్ళని మన్నిస్తుంది, వాళ్ళని చక్కగా చూసుకుంటుంది. సో అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది వీళ్ళు న్యాయంగా ధర్మంగా ఉన్నారా లేదా, ఫాలో అవుతున్నారా లేదా అని. అట్ ద సేమ్ టైం మనకి బ్రహ్మచర్య మనకి ఏంటి, విద్యాభ్యాసం టైంలో మనకి ఏం చెప్తారు, బ్రహ్మచర్యం చెప్తారు. ఆ తర్వాత గృహస్థాశ్రమం, మనకి విద్య అయిపోయింది, మనకి ప్రాపర్ సంపాదన స్టార్ట్ అయింది, తర్వాత గృహస్థాశ్రమం చెప్తారు. మనకి సంపాదించేటప్పుడు కూడా ధర్మ కార్యాలకి డబ్బుని కొంత వినియోగించమంటారు, కొంత సేవింగ్స్లో పెట్టుకోమంటారు, కొంత కుటుంబానికి ఖర్చు చేయమంటారు, కొంత దాన ధర్మాలు చేయమంటారు. మనం సంపాదించే డబ్బును కూడా న్యాయంగా ధర్మంగా ఎలా మన రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూ ఎట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీస్ పక్కన పెట్టేసి మొత్తం అంతా నేను దానం చేసేస్తాను ఇలా కాదు. అసలు పద్ధతిగా ఎలా ఖర్చు పెట్టాలో కూడా మనకి పెద్దలు ఆల్రెడీ చెప్పారు. సో ఇలాంటివన్నీ పాటిస్తూ గృహస్థాశ్రమం, పిల్లల్ని పెంచడం, పార్ట్నర్ తాలూకా రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవడం, పార్ట్నర్కి రెస్పెక్ట్ ఇచ్చి జాగ్రత్తగా చూసుకోవడం. ఎందుకంటే మనల్ని నమ్మి వచ్చిన వ్యక్తులకి మనం కూడా ఈక్వల్గా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఈక్వల్గా ఫ్రీడమ్ ఇవ్వాలి. తర్వాత పిల్లల్ని పెంచడం, పిల్లల్ని కూడా ధర్మం న్యాయం నూరిపోసి పెంచడం. పిల్లల్ని కూడా వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనకి ఏం చెప్తారు, వానప్రస్థం చెప్తారు. వానప్రస్థం అంటే మనం చిన్నప్పటి నుంచి ఈ శాస్త్రాలు అన్నీ చదువుకుంటూ వాటిని అర్థం చేసుకుంటూ తర్వాత గృహస్థాశ్రమంలోని సంపాదనకి వెళ్ళి గృహస్థ ధర్మాలని పాటిస్తూ నెక్స్ట్ వానప్రస్థంకి వచ్చేసరికి ఇంకా కంప్లీట్గా మనకి ఏంటంటే ఇంకా రెస్పాన్సిబిలిటీస్ అన్నవి ఈ పిల్లలకి ఇచ్చేసి ఇంకా పార్ట్నర్ అన్నది ఇంకా లైఫ్ లాంగ్ మనతో ఉంటారు కాబట్టి వాళ్ళతో పాటు మనం సెపరేట్గా ఉండి అక్కడి నుంచి శాస్త్రాలను నేర్చుకోవడం, శాస్త్రాలను చదువుకోవడం, వాటి భాష్యాలను చదువుకోవడం, సాధన. మనకి రాజయోగంలో చెప్పారు అష్టాంగ యోగ సాధన ఉంది మనకి. యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఈ సాధనలు చేసుకుంటూ ఫైనల్గా సన్యాసం పుచ్చుకోవడం అంటే అంత ముసలి వయసులో 70 ఏళ్ళు వచ్చాక పార్ట్నర్ని వదిలేసి ఇంకా నేను సన్యాసం పుచ్చుకుంటాను నీ దారి నువ్వు చూసుకొని వదిలేయడం కాదు. పార్ట్నర్తో ఉంటూనే ఇద్దరూ సన్యాసం పుచ్చుకుంటూ ఇద్దరం ఆ లక్షణాలని ఫాలో అవ్వడం అన్నమాట, ఫ్రెండ్స్ లాగా. సో ఎక్కడ పార్ట్నర్ని వదిలేసి వెళ్ళిపోమనో, లేకపోతే పార్ట్నర్ని బయటికి గెంటేమనో, లేకపోతే పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాకు మోక్షం రావట్లేదని అనడం, ఇవన్నీ సిల్లీ థింగ్స్, ఇవి కరెక్ట్ కాదు. సో ఈ విధంగా ఎవరైతే న్యాయంగా ధర్మంగా పద్ధతిగా ఈవెన్ నాన్ వెజిటేరియన్స్ కూడా ఎప్పుడైతే వీళ్ళు వానప్రస్థానికి వస్తారో అంటే 50+ వచ్చిన తర్వాత వాళ్ళు నాన్ వెజ్ తినడం మానేస్తారు. సో అలా ఆ విధంగా మనకి పెద్దలు చెప్పినట్టు మనం చేస్తూ ఉంటే మనకి శరీరంలో ఓజస్సు అన్నది పెరుగుతుందన్నమాట. ఈ ఓజస్సుని ఎప్పుడైతే మనం ధారణ ధ్యాన సమాధిలోకి మనం వెళ్తామో ఈ ఓజస్సు అన్నది తేజస్సు కింద మారుతుంది. సో అది అన్నమాట. సో ఇది స్కార్పియో గురించి. ఇంకా కంప్లీట్ అవ్వలేదు ప్రస్తుతానికి, మనం అంతా ఎసరోటిక్ స్కార్పియో గురించి, వృశ్చిక రాశి గురించే మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వృశ్చిక రాశి తాలూకా ఫేవరబుల్ కండిషన్స్, అన్ఫేవరబుల్ కండిషన్స్ ముండేన్ ఆస్ట్రాలజీలో ఏ దేశాలను వృశ్చిక రాశి నుంచి చూస్తారు, వృశ్చిక రాశి పార్ట్నర్ అయితే ఎలా ఉంటుంది, ఫ్రెండ్ ఎలా ఉంటాడు, ఇవన్నీ తెలుసుకుందాం. సో కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.